ఆయనను ప్రత్యక్షంగా దర్శించి సేవించిన వారి భాగ్యం ఇంకా ఎక్కువ. అంతకంటే కూడా షిరిడీలోనే పుట్టి పెరిగి ఆయన సమకాలికులుగా జీవిస్తూ ఆయనను సేవించుకొనగలగడం ఇంకెంతో అదృష్టం. కారణం అనాదిగా తమ వాళ్ళందరూ ఆ గ్రామంలో జీవిస్తున్నారని, అందుకే తాము మరలా షిరిడీలో ప్రకటమయ్యామని భక్తులతో శ్రీ సాయి చెప్పిన వివరం హరివినాయక్ సాటే రాశాడు. సాయికి అంతటి ప్రీతిపాత్రులైన స్వజనులలో ఒక్కడయ్యే అదృష్టం షిరిడీ వాస్తవ్యుడైన భయ్యాజీ అప్పాజీ పాటిల్ కూడా లభించింది. అలాంటి వారిలో కూడా అతనికి ఎంతో అరుదైన సదవకాశం మరొకటి లభించింది. సుమారు 6 దశాబ్దాల పాటు అహర్నిశలు తమ పాంచభౌతిక శరీరం ద్వారా తమ అవతార కార్యం కొనసాగించిన సాయి తమ శరీరాన్ని విడిచే సమయంలో మాత్రం భక్తులలో ఎక్కువ మందిని భోజనాలు చేయమని ఇండ్ల